కొట్టించుకుని నవ్వుతావేంట్రా? ఆయన ఉన్నారా సుధా గారు? మరి చెప్పొచ్చుగా, ఏంటి అలా కూర్చుంటే ఎలా? ఓ చాలా ఏం చెప్పాలి, సెకండ్ హాఫ్ సీన్స్ గురించి ఏం చెప్పాలి, క్లైమాక్స్ గురించి ఏం చెప్పాలి, ఆ సాయి కుమార్ గారు క్యారెక్టర్ మీరు రాసిన గురించి. నా బ్రదర్లో ఒకరు చెప్పారు, నా బ్రదర్లో ఇంట్లో ఉన్నారు, ఆయన ఒక పెద్ద అనలైజ్ చేస్తారు. అప్పుడు చెప్పారు, వివేకాంధ్ర గారు ఏ క్యారెక్టర్ స్టార్ట్ చేసినా బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తున్నారు, ఒక్కరు కూడా వదలలేదు. ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఫినిషింగ్ ఇస్తున్నారు, ఇలాంటి డైరెక్టర్ నేను చూడలేదు అని నా బ్రదర్ ఇలా తమిళ్లో చెప్పారు సార్. అది ఏం చెప్పారంటే, క్యారెక్టర్ మాత్రం ఫినిషింగ్ ఇవ్వలేదు, ఒక టీ కాఫీ వాటర్ బాటిల్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ మూవీలో చాలా ఇప్పుడు వస్తుంది కదా, ఎవరెవరు చూడలేదో మళ్ళీ చూస్తారు కదా, రిపీట్లో చూసినప్పుడు ఆ వాటర్ బాటిల్ కాఫీ సీన్ మళ్ళీ చూడండి, దానికి కూడా ఒక ఫినిషింగ్ ఇచ్చారు వివేకాంధ్ర గారు. అది సూపర్ అండి, అది సూపర్ అండి. అండ్ ఈ నేను చెప్పాను కదా, నా బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, నానిగారు బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, సాయి కుమార్ గారి బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, ఇప్పుడు వినాయక చతుర్థి కూడా సాటర్డేలోనే వస్తుంది. సో సెకండ్ వీక్ ఎలా ఉండాలి, సరిపోదా శనివారం? అలా ఉండాలి, లేకపోతే సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వస్తున్నారండి. అండ్ నేను అందరి గురించి చెప్పాలి, నా టెక్నీషియన్స్, డిఓపి గారు బ్రహ్మాండంగా చేశారు, ప్రొడ్యూసర్ గారు ధన్యా గారు రాలేదు, ఆయన సార్ కొడుకులు వచ్చారు. సార్ మీరు ప్రొడ్యూసర్ అంటే మీరు హీరోలా ఉన్నారు సార్ మీరు. ఎనీవే, సూన్ ఈజ్ గోయింగ్ టు గెట్ లాంచ్డ్. అండ్ ఫాలోవుట్ విల్లన్ ఉన్నారు కదా, సూపర్ మ్యాన్ హీరో, అలా ఉన్నారు ఆయన. సూపర్ సార్, మీ ఈ ప్రాజెక్టుకి కంగ్రాట్స్. అండ్ మీరు చేయబోతున్న ప్రాజెక్టు కూడా కంగ్రాట్స్ సార్. అండ్ నా పక్కన యాక్ట్ చేసిన సుధా గారు, అండ్ మొట్ట బాస్ గారు, అందరికీ, నా అన్న యాక్ట్ చేసిన మురళీ శర్మ గారు, అన్నయ్య, నా ఆలి గారు, అందరూ మంచి ఆర్టిస్ట్, అన్ని టీమ్స్, ఫెంటాస్టిక్ టీమ్, అదిరేశారు అందరూ. అండ్ ఆ మీమ్స్ అన్ని చూసినప్పుడు జేక్స్ విజయ్ గారిని చెప్పకుండా ఇది ఫినిష్ అవ్వదు, పూర్తి అవ్వదు. జేక్స్ విజయ్ గారు, మీరు ప్రతి ఒక్కరికి మెయిన్ ఈ 2 క్యారెక్టర్స్కి, సూర్యకి దయాకి పెట్టిన మ్యూజిక్ బ్రహ్మాండం సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. బిహాఫ్ ఆఫ్ మీ ఎవ్రీబడి గ్రేట్ అప్లాస్ టు హిమ్ ప్లీజ్. సూపర్ సార్. నానిగారు చెప్పారు, నానిగారు నేను ఏ నమ్మకంతో జాక్స్ విజయ్ గారు ఈ మూవీకి రావాలని నేను కోరుకున్నానో అది చాలా బ్రహ్మాండంగా పూర్తి చేశారన్నారు నానిగారు. మీరు లేనప్పుడు అది చేశారు, అది మీకు ఇచ్చిన ఆయన, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ టు యూ సార్. రియలీ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దట్ టు యూ. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్, వెంకట్ గారు, ఫస్ట్ ఏడి వెంకట్ గారు, అండ్ శ్రీను గారు, అండ్ మణిగండన్ గారు, అండ్ అందరికి, వెంకట్ గారు అందరికి, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మై ఫేవరెట్ అనిరుద్ గారు, అండ్ నాతో పక్కనే ఉండి డైలాగ్ని నేను చెప్పాను కదా, డబ్బింగ్ కూడా నేనే చేశాను. నా తెలుగు ఇక్కడ అట్టిట్టు ఉంది కానీ మూవీలో పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పాను కదా, కరెక్ట్గా ఉంటుందా? మీరు ఇంకొకరిని పెట్టి డబ్బింగ్ చేయొచ్చు, నేను నా గొంతులో వచ్చిన తెలుగుతోనే జనాలు ఫీల్ అవ్వాలి ఈ మూవీ. నేను ప్రశ్న ఇచ్చాను, ఆ ఎఫర్ట్కి మీరు మళ్ళీ ఇచ్చిన ప్రేమ ఉంది కదా, ఇంకొకసారి కౌలించుకుంటాను సార్ మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ అదర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, టీమ్, డైరెక్టర్ అందరూ చాలా ఎవరి వర్క్కి ఇక్కడ దేవుడు మాత్రమే రెమ్యునరేషన్ ఇవ్వగలగాలని మనుషులు ఒక ఫార్మాలిటీ కోసం
పే చేయగలరే కానీ అందరూ అంత బ్రహ్మాండంగా పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్. అండ్ ఏది డైలాగ్, ఏ డైలాగ్ కావాలి? బాత్రూమ్ ఎక్కడ ఉంటాయని నన్ను అడుగుతారు. ఏడిస్తుందా వీడు? బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పేలా ఉన్నారా నీకు? అయ్యో అయ్యో, వివేకానంద గారు ఎలా రాశారో సార్ ఈ న్యాగారి క్యారెక్టర్ ఎలా రాశారో నాకు తెలియలేదు. సూపర్ సార్, సూపర్ సార్. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ దిల్ రాజు గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఈ మూవీ గురించి. ఆయన వచ్చి చెప్పారు, ఆ నాన్నగారితో అడిగారు, సార్ నేను 40 crores చెప్పింది రూరల్ మాత్రమే, అదే స్టేట్స్ మాత్రమే, అది క్లియర్ గా చెప్పానా అని అడిగారు. సో మళ్ళీ ఒకసారి నేను అది చెప్తున్నాను. సో ఎంటైర్ వరల్డ్ కలెక్షన్ ఆల్మోస్ట్ 85 to 89 టచ్ చేస్తుంది గ్రాసు. సార్ 40 అనేది డొమెస్టిక్ కలెక్షన్ గురించి చెప్పారు. సో ఆ క్లారిటీని మళ్ళీ ఇవ్వాలి, ఎందుకంటే మీరు అంతా చాలా బ్రహ్మాండమైన ప్రేమ ఇచ్చారు ఈ మూవీకి. అండ్ సెకండ్ సాటర్డే, థర్డ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే దాకా ఇది స్టడీగా వెళ్ళాలి. మీరు అంత బ్రహ్మాండంగా తీసుకెళ్ళండి ఈ మూవీని. వినాయక చతుర్థి సాటర్డే అదిరేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి నేను చెప్పాలి, ఈ మూవీలో ఒకటి మాత్రం చెప్పి ఫినిష్ చేస్తాను. అది క్లైమాక్స్, నన్ను కొట్టాలి కదా, అది శివాజీరావు గారు వచ్చి కొట్టారు కదా, అప్పుడు వివేకానంద గారు వచ్చారు. సార్ కొంచెం ఈ దెబ్బలు నిజంగా ఇవ్వచ్చా అన్నారు. చీటింగ్ చేయకుండా నిజంగా దెబ్బలు తీసుకుంటారా అన్నాను. ఓకే సార్, నేను తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు, నేను తీసుకుంటాను అన్నాను. అప్పుడు శివాజీరావు గారిని నేనే పిలిచి, సరే ఆయన ఎవరు ఓల్డ్ మ్యాన్లా డ్రెస్ చేసుకున్నా, సార్ మీరు ఏం కంగారు పడద్దు, గట్టిగా కొట్టండి, నేను తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నాడు. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా రోలింగ్, యాక్షన్. ఎందుకంటే వెళ్తుంది సార్, యాక్షన్ చెప్పారు. వచ్చి కొట్టారు సార్ ఒక కొట్టు. ఈ జా కొంచెం అక్కడ తగలింది. నేను కొంచెం అడుచుకుని, ఏంటి సార్ వెళ్ళి చూపించలేదు నేను, కానీ చాలా దెబ్బ అది. అండ్ తీసుకొని, ఏంటి సార్ కొంచెం చెయ్యి చూపించండి అని చూశాను. నేను కరాటే బ్రౌన్ బెల్ట్ అండి అన్నారు. ముందే చెప్పొచ్చు కదా. మళ్ళీ 1 more చేశారు. ఓకే ఇప్పుడు సరి చెయ్యండి, కొట్టండి అన్నాను. సో ఆ దెబ్బలు నేను నిజంగా స్వయంగా ప్రేమతో తీసుకున్నానండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ ఫైట్ లో కూడా రొటేట్ చేసి వెళ్తున్నారు కదా సార్, 12 o'clock తీసి విసిరేస్తారు కదా, అప్పుడు కూడా డూ పెట్టారు. నేను చెప్పాను, సార్ నాకే రో పెట్టండి, నేనే వెళ్తాను అని చెప్పాను. సో అది కూడా నేనే చేశాను. ఇదన్నీ ఏం చేస్తున్నా అంటే, చాలా ప్రేమతో మనసు పెట్టి పూర్తిగా మనం పని చేస్తున్నప్పుడు మీ లవ్ని మనం కొనుక్కుంటున్న, మీ లవ్ తీసుకుంటున్న సంతోషం, మీరు ఇచ్చిన సంతోషం ఉంది కదా, ఆ బాధ అన్నీ సరిపోయిందండి. బట్ కలెక్షన్ మాత్రం ఇంకా సరిపోలేదు, ఇంకా పెంచాలి మీరు. Thank you so much for the great love, and thank you so much for the great opportunity, Vivekatraya garu and Nani garu and DVV. Thank you so much. Thank you.